విశాఖలో పురుగు మందులు తాగి సూసైడ్ చేసుకున్న కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. కూతురి పెళ్లి ఆగిపోయిందన్న మనోవేదనతో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. పిల్లల చదువుల కోసం 8 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని చందానగర్ కు వచ్చి ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు శ్రీనివాసరావు. హైదరాబాద్ లో పురుగు మందుల షాపు, వాటర్ ప్లాంట్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అయితే కూతురు ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుండగా కొడుకు విదేశాల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల ఫారెన్ సంబంధం రావడంతో ఈ నెల 25న కూతురికి పెళ్లి నిశ్చయించారు. రెండు కుటుంబాల మధ్య ఆర్థిక లావాదేవీలు తలెత్తడంతో యువకుడి తల్లిదండ్రులు పెళ్లిని రద్దు చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, శ్రీనివాసులు హత్యకు కారణం పూర్తిగా అర్థాంతరంగా కూతురు వివాహం ఆగిపోవడమేనా? ఇంకేమైనా తెలుస్తుందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? విశాఖలోని పిఎం పాలనకు చెందినటువంటి రాలి శ్రీనివాసరావు గత 8 సంవత్సరాలుగా హైదరాబాద్ మియాపూర్ సమీపంలోని చందానగర్ లో నివాసం ఉంటున్నాడు. పిల్లల చదువుల కోసం శ్రీనివాసరావు హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యి అక్కడ వాటర్ ప్లాంట్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పురుగు మందు షాప్ అయితే నిర్వహిస్తున్నాడు. కూతురు ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. కొడుకు విదేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అయితే అంతా బాగా ఉన్నటువంటి సమయంలో కూతురికి విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక యువకుడితో వివాహం అయితే కుదిరింది. ఈ నెల 25వ తేదీన వివాహం జరగాల్సినటువంటిది అయితే ఉంది. అయితే అది అటు యువకుడికి సంబంధించిన తల్లిదండ్రులకి శ్రీనివాసరావుకి మధ్యన జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో అర్ధాంతరంగా యువకుడి తల్లిదండ్రులు వివాహాన్ని నిలుపుదల చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి శ్రీనివాసరావు పెళ్లిని చూస్తానని చెప్పి విశాఖలోని పిఎం పాలనకి అయితే రావడం జరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బయటికి వెళ్తానని చెప్పి వెళ్ళినటువంటి శ్రీనివాసరావు 2 గంటల సమయంలో, అర్ధరాత్రి 2 గంటల సమయంలో క్రికెట్ స్టేడియం దగ్గర పురుగు మందు తాగి విగతజీవుడిగా పడిపోయి ఉన్నాడు. తెల్లవారుజామున 5:30 సమయంలో ఆ స్థానికులు చూసి పోలీసులకు అయితే సమాచారం అందించాడు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు శ్రీనివాసరావు మృతదేహాన్ని కేజీహెచ్ చేసి తరలించినటువంటి అయితే ఉంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం శ్రీనివాసరావు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూతురు వివాహం అర్ధాంతరంగా నిలిచిపోయింది. యువకుడి తల్లిదండ్రుల ఆపేశారనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అతను రాసినటువంటి వాట్సాప్ లో ఒక లెటర్ లో మాత్రం అతను ఎవరెవరికి ఎంత అప్పు ఉన్నాడు, అతనికి ఎవరెవరు ఎంత డబ్బులు ఇవ్వాలి, వ్యాపార లావాదేవీలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కుటుంబ సభ్యులకైతే పంపించారు. ఉదయాన్నే వాళ్ళు చూసే సమయానికే శ్రీనివాసరావు చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.